ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్య తరచుగా అధిక సంతానం గురించి మాట్లాడుతూ వస్తున్నారు. ఎక్కువ మంది పిల్లలను కనాలి అని తల్లిదండ్రులకు చెప్పే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు, మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ప్రతి బహిరంగ సభలోనూ ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో కూడా ఈ అంశాల గురించి ప్రస్తావిస్తూ వస్తున్నారు. నిన్న జరిగినటువంటి రంపచోడవరంలో మెగా పేరెంట్స్ డే సందర్భంగా కూడా ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అక్కడ మహిళలని, దంపతులని మోటివేట్ చేసే ప్రయత్నం చేశారు. ఎక్కువ మంది పిల్లల కంటే వాళ్ళని ప్రభుత్వమే చూసుకుంటుంది, చదివిస్తుంది, కేర్ తీసుకుంటుంది అని చెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు ఆచరణకు నోచుకోనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చి వాటిని పదే పదే ప్రస్తావించి తానేదో గొప్పగా చేస్తున్నట్లు, ప్రపంచంలోనే తనకు మించి ఇలా చేయరు అన్నట్లు ఒక ప్రచారం కోసం, ఒక బ్రాండ్ కోసం చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఇలాంటి కొత్త పద్ధతులు, కొత్త రకాల అంశాలను తెరపైకి తీసుకొస్తుంటారు అన్న చర్చ కూడా చంద్రబాబు నాయుడు పైన తరచుగా వినిపిస్తూ ఉంటుంది. గతంలో కూడా అలా చేశారు, ఇప్పుడు కూడా అలానే చేస్తున్నారన్న విమర్శ ఉంది. తాజాగా ఈ అధిక సంతానంతో పాటు P4 అంశాన్ని కూడా ఆయన తరచుగా ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఈ అంశాలన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో, అధికారిక వర్గాల్లో, రాజకీయ పార్టీల్లో, అన్ని వర్గాల ప్రజల్లో ఒక చర్చగా మారింది. అసలు నారా చంద్రబాబు నాయుడు ఎందుకోసం అధిక సంతానం గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు? దాని వెనకాల ఏమైనా రాజకీయ వ్యూహాలు ఏమైనా ఉన్నాయా, ఎత్తుగడలు ఉన్నాయా? ఈ అంశాలు కూడా చర్చగా మారాయి. నారా చంద్రబాబు నాయుడు ఎలాంటి స్వలాభం లేకుండా, అంటే రాజకీయానికి సంబంధించి లాభం లేకుండా ఏ అంశాన్ని కూడా ఆయన తెరపైకి తీసుకురాడు, ప్రస్తావించరు అన్న చర్చ కూడా ఉంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా అదే వినిపించింది, ఇప్పుడు అదే కొనసాగుతూ వస్తుంది. 45 ఏళ్ల పాటు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడుకి ఒక పేరుంది. అయినా కూడా అదే తీరుని కొనసాగిస్తున్నారు, అదే ధోరణిని కనబరుస్తున్నారు అన్న చర్చ కూడా ఉంది. 2024 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 4వ దఫా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ఈ అధిక సంతానం అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దీనికి ఒక కొత్త నామకరణం చేశారు, అదే మేనేజ్మెంట్ పాలసీ అంటున్నారు. అంటే ఇక్కడ జనాభా నిర్వహణ విధానం అని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో రానున్న రోజుల్లో వృద్ధుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో యువత సంఖ్య తగ్గిపోతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంది అని ఆయన తరచు చెప్తున్నారు. అందుకే ఈ మేనేజ్మెంట్ పాలసీని తెరపైకి తీసుకొచ్చినట్టు ఆయన చెప్తున్నారు. జనాభా నిర్వహణ నియంత్రణ విధానాన్ని ఆయన తెరపైకి తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం TFR అండ్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ బాగా పడిపోయింది అని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 1.5%కి తగ్గిపోయింది అని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ టోటల్ ఫెర్టిలిటీ రేట్ని ఆంధ్రప్రదేశ్లో 2.1% పెంచాలనే టార్గెట్గా ఈ మేనేజ్మెంట్ పాలసీని తీసుకొచ్చినట్టు ఆయన చెప్తున్నారు. అయితే ఈ TFR అన్ని జిల్లాల్లో ఒకసారి పరిశీలిస్తే అత్యధికంగా 1.99గా 1.99 కడప జిల్లాలో ఉంటే అత్యల్పంగా విశాఖ జిల్లాలో 1.32గా ఉంది. సో ఈ టోటల్ ఫర్టిలిటీ రేటుని పెంచాలి అన్నదే నారా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. అంటే ఇక్కడ పిల్లలను అధికంగా కంటేనే ఇది సాధ్యమవుతుంది అని ఆయన బలంగా నమ్ముతున్నారు. అప్పుడే 2047కి వృద్ధులతో పాటు యువత కూడా బాగా అధిక సంఖ్యలో ఉంటుంది. అప్పుడు ఉత్పత్తి కానీ, ప్రొడక్షన్ కానీ ఇవంతా బాగా జరుగుతాయి. రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి యువత ప్రధానమైనటువంటి పాత్ర కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టు అన్న చర్చ కూడా మరోవైపు వినిపిస్తుంది. ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో పాటు దీనికి సంబంధించినటువంటి ప్రోత్సాహకాలు కూడా ఆయన ప్రకటించారు. ఒకళ్ళకి ఇద్దరికే పరిమితమైనటువంటి దంపతులు ఇప్పుడు అధిక సంతానం మీద దృష్టి సారించాలంటే ప్రభుత్వం నుంచి ఏదో ఒక రకంగా ప్రోత్సాహం ఉంటేనే వాళ్ళు అడుగులు వేస్తారు అని ఆయన బలంగా నమ్ముతున్నారు. అందుకోసం దానికోసం ఒక ప్రోత్సాహకాలను కూడా ఆయన ప్రకటించారు. అంటే నగద బహుమతులు కూడా ఆయన ప్రకటించారు. అంటే మూడో సంతానం కంటే 30,000
ఇస్తామని, 4వ సంతానం కంటే 40,000 ఇస్తామని ప్రకటించారు. అంతేకాకుండా వాళ్ళ పౌష్టిక ఆహారం కోసం నెలకు 1,000 రూపాయల చొప్పున అందిస్తాము అని కూడా ఆయన ప్రకటించి ఉన్నారు. దీంతో పాటుగా 15 ఏళ్ళ అంటే ఆ పిల్లలకి 3వ సంతానం కానీ 4వ సంతానం కానీ 18 ఏళ్ళు వచ్చే సమయానికి అప్పటి వరకు ఉచిత వైద్య సౌకర్యాలు కల్పిస్తాము అని కూడా ఆయన ప్రకటించి ఉన్నారు. అంతేకాకుండా పిల్లలు లేకుండా సంతానలేమితోటి బాధపడుతున్నటువంటి దంపతులకు కూడా ఆయనకు వరం ప్రకటించారు. ఐవీఎఫ్ పద్ధతి ద్వారా వైద్య సేవలు అందిస్తాము, సంతానం కలిగే విధంగా ఈ ఐవీఎఫ్ ద్వారా చర్యలు తీసుకుంటాము అని కూడా ఆయన ప్రకటించున్నారు. దీనిని పీపీపీ పద్ధతిలో అమలు చేస్తాము, పిల్లలు లేరని బాధపడాల్సిన అవసరం లేదు అని ఎవరైతే సంతానలేమితో బాధపడుతున్నారో వాళ్ళకి ఒక హామీ కూడా ఇచ్చినట్లయింది. అంతేకాకుండా కొన్ని ప్రత్యేక సదుపాయాలు కూడా ఆయన ప్రకటించున్నారు. 50 మంది పిల్లలు ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పి ఉన్నారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా చైల్డ్ కేర్ సెంటర్లు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తున్నారు. పింక్ టాయిలెట్లను కూడా అందుబాటులోకి తీసుకొస్తాము అని చెప్తున్నారు. అంతేకాకుండా మహిళలకు కూడా ఆయన ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామని చెప్తున్నారు. ఎక్కువ మంది మహిళలు ఎక్కడైతే ఉంటారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ అందుబాటులోకి తీసుకొస్తాము, వైద్య సేవలు కూడా ఉచితంగా అందిస్తాము అని చెప్తున్నారు. మహిళల భద్రత కోసం క్యాప్స్ కూడా అందుబాటులోకి తీసుకొస్తాము అని చెప్తున్నారు. అయితే నారా చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి ఈ మేనేజ్మెంట్ పాలసీ గురించి ప్రజల్లో, ప్రతిపక్షాల్లో, అన్ని రకాల వర్గాల ప్రజల్లో వ్యతిరేకత అయితే బాగానే వ్యక్తమవుతోంది. అంటే ఇద్దరిని కని పెంచి పెద్ద చేసి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి, వాళ్ళని చదివించడానికి, వాళ్ళ ఆరోగ్యం కోసం వీటన్నిటికీ భారీగా ఖర్చు అవుతుంది. సామాన్య మధ్యతరగతి పేద వర్గాల ప్రజలు ఇద్దరు పిల్లలను కని పెంచి పెద్ద చేయడానికి నలిగిపోతున్నారు, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. మరి 3వ సంతానము 4వ సంతానము కలగాలని సీఎం చంద్రబాబు చెప్తున్నారు. మరి అంత ఆర్థిక స్తోమత లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? కేవలం ప్రభుత్వం అందించే 30,000 కోసం 40,000 కోసం పిల్లల్ని కనాలా అన్న ప్రశ్నలు కూడా క్షేత్రస్థాయి నుంచి భారీగా అయితే వినిపిస్తున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో భారీగా నిరుద్యోగం ఉంది. అంటే ఇప్పటికీ ఒకళ్ళని ఇద్దరిని కని పెంచి పెద్ద చేసినటువంటి వాళ్ళు చదువులు పూర్తి చేసుకుని డిగ్రీలు చేత పట్టుకున్న వాళ్ళు, ఉద్యోగాల కోసం రోడ్లపైన ఉన్నటువంటి వాళ్ళు భారీగా ఉన్నారు. దాదాపు 8.2% ఉన్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళకి ఉద్యోగాలు ఎప్పుడు కల్పిస్తారు, ఎలా కల్పిస్తారు అన్న కీలకమైనటువంటి ప్రశ్నలు కూడా భారీగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఉమ్మడి రాష్ట్రంలో ఇదే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో కుటుంబ నియంత్రణని ఒక హిట్లర్ లాగా అమలు చేసినటువంటి చరిత్ర ఉంది. ఒకళ్ళు ముద్దు ఇద్దరు హద్దు అన్న సూత్రాలను అమలు చేసినటువంటి చరిత్ర నేపథ్యం ఉంది. కుటుంబ నియంత్రణ విధానాన్ని పక్కాగా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పక్కాగా అమలు చేసినటువంటి చారిత్రక నేపథ్యం నారా చంద్రబాబు నాయుడుకుంది. మరి అంత పకడ్బందీగా కుటుంబ నియంత్రణ గురించి మాట్లాడి అమలు చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ పాలసీ గురించి, అధిక సంతానం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అన్నది కూడా ఇక్కడ కీలకమైన ప్రశ్న. మరోవైపు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ పక్కాగా అమలు చేసింది ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు తీసుకోవడం కోసం దానిని అమలు చేశారు నారా చంద్రబాబు నాయుడు అన్న చర్చ, విమర్శలు కూడా ఉన్నాయి. దాదాపు 13,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలుగా తీసుకున్నారు. దానికోసమే కుటుంబ నియంత్రణని ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం కింద ఆయన తీసుకుని అమలు చేశారు అన్న విమర్శలు, చర్చ కూడా ఉంది. మరోవైపు చంద్రబాబు చెప్తున్నటువంటి ఈ అంశం వెనుక రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు కూడా ఉన్నాయి అన్న చర్చ బలంగా వినిపిస్తోంది. నియోజకవర్గాల సంఖ్య పెంచుకోవడం కోసం నారా చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారన్న చర్చ వినిపిస్తోంది. ఒకవేళ పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లు వచ్చినట్లయితే
ఉత్తరాదికి మేలు జరిగే సమయంలో దక్షిణాదికి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా లాస్ జరిగే అవకాశం ఉంది అన్న చర్చ ఉంది. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు అన్న రాజకీయమైనటువంటి చర్చ కూడా వినిపిస్తుంది. అంతేకాకుండా కేంద్రం నుంచి వచ్చే నిధుల వాటా కోసం కూడా ఈ అధిక సంతానం గురించి మాట్లాడుతున్నారు అన్న చర్చ వినిపిస్తోంది. మరి ముఖ్యంగా త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీగా లబ్ధి పొందడానికి ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు అన్న చర్చ కూడా వినిపిస్తోంది. మరోవైపు ఆయన కుమారుడు నారా లోకేష్కి ఏకైక సంతానం, ఒకే ఒక కుమారుడు ఉన్నారు. మరి ఆయన గురించి ఎక్కడ ఎప్పుడు ప్రస్తావించలేదు. అధిక సంతానం అంటే 3 పిల్లలు కనమని 4 పిల్లలు కనమని నారా లోకేష్కి నారా చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్పడం లేదు అన్న ప్రశ్నలు కూడా ఇక్కడ వినిపిస్తున్నాయి. మరోవైపు అధిక సంతానం కలిగిన వాళ్ళకి స్థానిక సంస్థల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశం అయితే తాజాగా చర్చనీయాంశంగా మారింది. ఆచరణకు సాధ్యం కాని అంశాలను తెరపైకి తీసుకురావడంలోనూ వాటి గురించి ప్రపంచం తెలిసే విధంగా పబ్లిసిటీ చేసుకోవడంలోనూ తనకంటే ఒక విజనరీ నాయకుడు లేరు అని చెప్పుకోవడంలోనూ నారా చంద్రబాబు నాయుడికి మించి నాయకుడు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఎవ్వరు లేరు. దానికి ఈ మేనేజ్మెంట్ పాలసీ, ఈ అధిక సంతానం అంశమే ఒక ఉదాహరణ అన్న చర్చ కూడా కీలకంగా వినిపిస్తోంది.